ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అక్కడ ఉపేంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఉపేంద్ర, చెప్పండి, పూర్తిగా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం చాలా కీలకంగా ఉంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ కాసేపట్లో ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకి సంబంధించి అత్యంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా దీనిపై పూర్తిసారి దృష్టి సారించింది. అందుకోసం ఆ సర్కార్కి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పిఐటియు నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి ప్రస్తుతం ఆధిక్యతలో కొనసాగుతా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు పూర్తి స్థాయిలో ఎవరికి కూడా మెజార్టీ రాకపోవడంతో స్వల్ప మెజార్టీలో కొనసాగుతున్నటువంటి శ్రీపాల్ రెడ్డి ప్రస్తుతం గెలుపు దిశగా అడుగులేస్తున్నట్టుగా ప్రచారం అందుకుంది. అయితే సెకండ్ ప్రయారిటీ ఓటు ఎప్పుడైనా సరే టీచర్స్ ఎమ్మెల్సీలో ఫలితాలను ఇస్తుందనేటువంటి ప్రధానమైనటువంటి గత అనుభవాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తున్న అలుగుపల్లి నర్సిరెడ్డి సెకండ్ ఓట్లకు సంబంధించి ప్రాధాన్యతతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. మొదట ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాన్ని బేస్ చేసుకుంటే దాదాపు 23,400 చిల్లర ఓట్లు మొత్తం కూడా పోలవగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నలుగురు అభ్యర్థులు ప్రధానమైనటువంటి పోటీలో కొనసాగుతా ఉన్నారు. ప్రధానమైనటువంటి శ్రీపాల్ రెడ్డి, అలుగురెడ్డి, ఆ తర్వాత ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డితో పాటు పూల రవీందర్, వీరి నలుగురికి సంబంధించి 1 by 1 ప్రయారిటీలో ఉన్నటువంటి నేపథ్యంలో సెకండ్ ప్రయారిటీ ఎవరికి క్రాస్ అయ్యాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్నిక ఫలితాలకు సంబంధించి అటు అభ్యర్థుల్లో మరోవైపున టీచర్స్ లో ప్రధానమైనటువంటి అధికార పార్టీలో కూడా ఉత్కంఠని రేపే విధంగా కొనసాగుతుందని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం 8:30-9 మధ్యలో సెకండ్ ప్రయారిటీ ఓటింగ్ ఎవరికి రాబోతా ఉంది అని చెప్పేసి కనుక కౌంటింగ్ పూర్తయితే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనా సరే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కూడుకొని ఉండడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా సర్వత్రా కూడా చర్చ జరుగుతా ఉంది. టీచర్స్ కూడా పూర్తిగా ఈ రోజు కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా తన ఎన్నిక మీద పెట్టడంతో కొంత ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎవరు నూతనటువంటి వ్యక్తి ఎవరు గెలవబోతున్నట్టు ఆశాభావాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా సరే ఈ 3 జిల్లాలు ప్రధానమైనటువంటిది అంటే ఉమ్మడి జిల్లాలు 3 జిల్లాలు అయితే మరోవైపు ఉన్నటువంటి 12 జిల్లాలతో మిళితమైనటువంటి ఈ యొక్క ఎన్నికకి సంబంధించి ప్రధానమైనగా ఈ 12 జిల్లాల్లో కూడా సర్వత్రా కూడా టీచర్స్ ఎమ్మెల్సీ పై ప్రాధాన్యతగా తీసుకుంటా ఉన్నారు. ఇది కనుక గెలుపు ఎవరిని గెలవబోతా ఉంది. ఇప్పటికే సిట్టింగ్ గా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుపల్లి నర్సిరెడ్డి మాత్రం తన సిన్సియారిటీ గెలుపు నన్ను గెలిపిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేయగా ప్రభుత్వం కూడా శ్రీపాల్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వడంతో ఖచ్చితంగా అతను గెలుస్తాడని చెప్పేసి అడుగు ధీమా వ్యక్తం చేస్తారు. ఏదేమైనా కొద్దిసేపట్లో కీలకమైనటువంటి ఫలితం రాబోతుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. రాజశేఖర్, పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అంటే మనం ఒక బ్రేకింగ్ అంతుంది. మనకి కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా చెల్లని ఓట్లు నమోదు కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే రీకౌంటింగ్ చేయాలని కూడా వారు ఆందోళన చేసి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందంటే రెండవ ప్రాధాన్యత ఓట్లో ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్కి ఒక రకమైనటువంటి మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రెండవ ప్రాధాన్యత ఓట్లో మారే అవకాశం ఉందా ఉపేంద్ర? ఎస్ రాజశేఖర్, ప్రస్తుతం నల్లగొండ జిల్లా కేంద్రంలో హెయిర్ హౌసింగ్ కార్పొరేషన్ కేంద్రంలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు అంటే తుది ఫలితానికి సంబంధించి మాత్రానికి పోలైన ఓట్లలో 50% ఓటింగ్ కూడా పూర్తిస్థాయిలో ఎవరికి రాకపోవడంతో ఉన్న సెకండ్ ప్రయారిటీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో అలుగుపల్లి నర్సిరెడ్డి కూడా గతంలో కూడా స్వల్ప ఓట్లతోటి సెకండ్ ప్రయారిటీ ఓటు గెలపడంతో ఇప్పుడు కూడా అదే గెలుస్తాడని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకోకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఏర్పాట్లు కూడా చేసింది. దానికోసం అక్కడ ఉన్న కౌంటింగ్ ఏర్పాటు 25 టేబుళ్లలో కూడా ఆ రకంగా 8 రౌండ్స్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ సరళికి సంబంధించి మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. రైట్. మనకి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్